తెలంగాణలో కొనసాగుతున్న గ్రామ సభలు రసాభాసగా మారుతున్నాయి. ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డులు, భూములేని కూలీలకు ఇందిరమ్మ ఆత్మీయ పథకం లబ్ధిదారుల ఎంపిక కోసం నిర్వహిస్తున్న గ్రామ సభలు చాలా గ్రామాల్లో అయితే జరుగుతున్నాయి. పలుచోట్ల వాగ్వాదాలు, తోపులాటల్లో రచ్చరచ్చగా సాగుతున్నాయి. జాబితాలో పేర్లు రాలేదని ఆందోళనతో గ్రామ సభలు ఉద్రిక్తంగా మారుతున్నాయి. ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్. గుడ్ ఈవినింగ్ పద్మ. తెలంగాణ వ్యాప్తంగా ప్రజాపాలన దరఖాస్తులు బహిరంగ సభలకు సంబంధించినటువంటి సభ గ్రామ సభలు కూడా జరుగుతున్నటువంటి పరిస్థితి. ప్రధానంగా చూసినట్లయితే తెలంగాణ వ్యాప్తంగా ఇప్పటికే పూర్తిగా ఎవరైతే అర్హులు ఉంటారో ఇందిరమ్మ ఇండ్లు అయితేనేమి, రేషన్ కార్డు సంబంధించినటువంటి దరఖాస్తులను తీసుకోవడానికి పూర్తిగా గ్రామ సభలు నిర్వహిస్తున్నారు. జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ గ్రామ సభలకు పెద్ద ఎత్తున గ్రామాల్లో జరుగుతున్నటువంటి అనేక సంబంధించినటువంటి విషయాలకు కానీ సంబంధించినటువంటి నిరుపేదలకు అర్హులైనటువంటి వారికి గ్రామ సభ ద్వారా ఎన్నిక చేస్తారు. దీనికి సంబంధించినటువంటి విషయాలను పూర్తిగా ఆ లబ్ధిదారులకే ఇందిరమ్మ ఇండ్లు కానీ, పెన్షన్స్ కానీ, సంబంధించిన రైతు బంధుకు సంబంధించినటువంటి కానీ వస్తాయనేది గతం నుంచి ఇప్పటి వరకు ప్రభుత్వ అధికారులు చెప్తున్నటువంటి. ప్రధానంగా చూసుకున్నట్లయితే ఇప్పుడు గ్రామ సభలు 3 రోజులుగా జరుగుతున్నాయి. ప్రతి గ్రామంలోని గ్రామ సభలు జరుగుతున్న ప్రదేశంలో మా యొక్క పేర్లు రాలేదు, మాకు సంబంధించినటువంటి డాక్యుమెంట్లు అన్ని సబ్మిట్ చేసినా కూడా ఇవ్వలేదు అనేది పెద్ద ఎత్తున వాదివాదం చోటు చేసుకుంది. దీనికి సంబంధించి ఇప్పటికే అనేక మంది పోలీసు ఉన్నతాధికారులు కూడా జోక్యం చేసుకుని సభని సమన్వయం చేస్తూ జరగడానికి చూస్తున్నారు. కానీ తెలంగాణ వ్యాప్తంగా జరుగుతున్న ప్రజాపాలన గ్రామ సభల్లోని పెద్ద ఎత్తున గందరగోళ పరిస్థితి నెలకొంది. ఇటు రాజకీయ రగడ కూడా చెప్పుకోవచ్చు. ఒక పక్కన కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండి ప్రజలకు సేవ చేయడానికి గ్రామ సభలు పెడుతుంటే, కాంగ్రెస్ పార్టీకి ఆపోజిట్ లో ఉన్నటువంటి వారు బీజేపీ కానీ, బీఆర్ఎస్ పార్టీ వారిని కావాలని ఉద్దేశంతో ఇక్కడ సభని దురుద్దేశంతో చంద్రవందర చేస్తున్నారనేది అధికార పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు కానీ, ఎంపీలు కానీ చెప్తున్నటువంటి పరిస్థితి. గ్రామ సభలకు సంబంధించి చూసినట్లయితే ఇప్పటి వరకు జరిగినటువంటి గ్రామ సభలలో పూర్తిగా దరఖాస్తులు తీసుకుంటున్నారు. దీనికి సంబంధించినటువంటి ఎవరైతే అర్హులు ఉన్నారో వారికి కంపల్సరీ ఇల్లు కానీ, సంబంధించిన పెన్షన్స్ కానీ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారని కూడా చెప్తున్నారు పద్మ. ఇది తెలంగాణలో జరుగుతున్నటువంటి సంబంధించినటువంటి గ్రామ సభలకు సంబంధించినటువంటి గందరగోళ పరిస్థితి నెలకొంది. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.